Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ వాడివేడిగా సాగుతుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10:30 రావాలని మరోసారి అవినాష్ రెడ్డికి సూచించారు. ఇదే విషయాన్ని కోర్టుకు సిబిఐ అధికారులు తెలిపారు. ఇక అంతకు ముందుకు అవినాష్ కు ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ కోర్టును కోరింది. వివేక హత్య కుట్ర అవినాష్ రెడ్డికి ముందే తెలుసన్నారు. గత 4 విచారణలలో ఆయన సహకరించలేదని, దర్యాప్తులో శాస్త్రీయ సాంకేతిక ఆధారాలు సేకరించాం. హత్యకు ముందే ఆ తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్, ఉదయ్ ఉన్నారు. హత్యను గుండుపోటుగా ఎందుకు చిత్రీకరించాలో తెలియాలి. హత్య జరిగిన రోజు ఉదయం అవినాష్ జమ్మలమడుగులో దగ్గరలో ఉన్నట్లు చెప్పారు. మొబైల్ సిగ్నల్ చూస్తే ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆ రాత్రి తన ఫోన్ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించాం అని సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తాడు. ప్రవీణ్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వరుణ్. వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే రోజు రోజుకు ఒక మలుపులు తిరుగుతుందని మనం భావించవచ్చు. ప్రస్తుతం మనం నిన్న చూసుకున్నట్లయితే ఎవరైతే నిందితుగా భావించారో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అయితే సిబిఐ వారు పులివెందుల వాళ్ళ ఇంట్లోనే విచారణ చేపట్టిన వెంటనే అరెస్ట్ అయితే చేశారు. సో మనం ఈ పరిణామ క్రమంలోనే నెక్స్ట్ 160 CRP కింద అవినాష్ రెడ్డికి అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కారణం మనం గతంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే 4 సార్లు అయితే అవినాష్ రెడ్డికి ఇచ్చారు. కాకపోతే ఆ 4 సార్లు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక సాక్షిగానే పరిగణించారు సిబిఐ. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈసారి ఇవ్వడంతో ఈసారి అరెస్టు తప్పుగా అని భావించి అయితే ముందస్తు పిటిషన్ అయితే హైకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. సో దీంట్లో భాగంగానే అయితే యాక్చువల్లీ నిన్నైతే హాజరవ్వాల్సి ఉంది. సో ఈ యొక్క పిటిషన్ జరుగుతున్న కారణంగా ఈ రోజు అంటే నిన్న హాజరవ్వడానికి లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్పడంతో సో సిబిఐ అయితే ఆగారు. అయితే ప్రస్తుతం ఈ రోజు చూస్తున్నట్లయితే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ యొక్క సహా నిందితులుగానే అవినాష్ రెడ్డిని అయితే తీసుకొని విచారణ చేపట్టే కార్యక్రమం అయితే ఉంది. సో దీన్ని మనం చూస్తున్నట్లయితే ముందస్తు బెయిల్ ఈ పిటిషన్ కోరడంతో సో ఈ విచారణ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు యాక్చువల్లీ ఈ రోజు 4కి సిబిఐ ముందు హాజరు కావాల్సిన టైం అయితే ఉంది. కాకపోతే మనం చూసినట్లయితే విచారణలో భాగంగా రేపు సిబిఐ వారు విచారణ చేపడతామని చెప్పేసి కోవడం జరిగింది. అయితే ఈ యొక్క రోజుకి ఈ యొక్క మలుపులు దిగుతున్న దీన్ని ఒక కంక్లూజన్ కి వచ్చే పరిణామం కూడా మనం చూడొచ్చనే చెప్పొచ్చు. ఎందుకంటే సిబిఐ దూకుడు ప్రభావంతోనే సో మనం గతంలో చూస్తుంటే కూడా ఇది ఒక గుండుపోటు కారణంగానే ఒక సృష్టించే ప్రయత్నం చేశారు గతంలో చూసుకున్నట్లయితే. తర్వాత అయితే ఈ యొక్క నిజాలైతే ఒక్కొక్కటి మెల్లిగా బయటకు పడడంతో సో ఎవరైతే ఉన్నారో నిందితులుగా అంటే ఈ యొక్క కుట్ర కూడా వివేకానంద కుట్ర కూడా హత్యకు ముందు 4 రోజుల ముందే ఒక ప్లాన్ ప్రకారంగా అంతా జరిగిందని చెప్పేసి సిబిఐ వారు చెప్తున్న మాట. ఎందుకంటే దానికి సంబంధించిన అమౌంట్ కూడా చేతులు మారాయి, పెద్ద మొత్తంలో అమౌంట్ చేతులు మారాయని కూడా చెప్తున్న మాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ అవినాష్ రెడ్డి ఒక హస్తం అనేది పూర్తిగా ఉంది అని సిబిఐ అయితే భావిస్తున్నారు. కాకపోతే దాని భాగంలోనే ఒక విచారణ చేపడితే లోతుగా తెలిసింది కాబట్టి సో ఏంటి అనేది ఇంకా తీసుకునే పరిణామం అయితే ఉంది. సో వాళ్ళు చెప్తున్నది కూడా ఏంటంటే
సిబిఐ ఒక కోర్టుకి చెప్తున్న మ్యాటర్ కూడా ఏంటంటే, సో హత్య జరిగిన తర్వాత ఎవరైతే నిందితులుగా భావిస్తున్నారో వీళ్ళు కూడా అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నట్లు కూడా మనం వీళ్ళు సిబిఐ చెప్తున్న మాట. అలాగే గూగుల్ టేక్అవుట్ ఫోటోలు కూడా ఇక తీయడంతో సో అవినాష్ రెడ్డి ఈ హత్యలో పూర్తి ఆయన హస్తం ఉంది అన్నట్టుగానే సిబిఐ వారు అయితే భావిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే కోర్టులో అయితే ఒక పిటిషన్ ముందస్తు బెయిల్కి అయితే ఏది జరిగిందో ఆ పిటిషన్ పై విచారణ అయితే చేపడుతున్న కారణంగా అయితే రేపటి రోజున మళ్ళీ రేపు మేము పిలుస్తాం విచారణ చేపడతామని చెప్పి సిబిఐ అయితే చెప్పడం అనేది జరిగింది వరకు. అయితే ప్రభుత్వం సిబిఐ తరపు న్యాయవాదులు అయితే 40 కోట్లకు ఈ హత్యలో డీలింగ్ జరిగింది అంటూ న్యాయవాదులు కోర్టుకైతే తెలిపారు. అయితే అవినాష్ రెడ్డి అయితే ఇది ముమ్మాటికి రాజీ కొట్టుకోవడం అంటున్నారు. రాజకీయ పరంగా మమ్మల్ని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైతేనేమి మమ్మల్ని కుటుంబ పరంగా దీన్ని ఇరికిస్తున్నారు మమ్మల్ని అంటూ ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చు? ఓకే, ఇప్పుడు సిబిఐ వారు మాత్రం చెప్తుంది వరుణ్ ఏంటంటే, అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే వివేకానంద హత్య ఉందో ఇది ప్రస్తుతం అప్పుడు చూసుకున్నట్లయితే ఒక హత్య అయితే ముందుగా లేదు, అంటే ఒక గుండెపోటు కారణంగానే చిత్రీకరించే దిశగా అయితే నడిచింది అప్పుడు చూసుకున్నట్లయితే. ఓకే, ప్రస్తుతం అయితే ఇప్పుడు హత్య అనేది నిరూపణ అయింది. దాని కారణంగా ఇప్పుడు ఎవరైతే స్టేట్మెంట్స్ తీసుకున్నారు, ఇప్పుడు నిందితులుగా ఉన్నారు స్టేట్మెంట్ తీసుకున్నారు సిబిఐ వారు, సో ఆ పరిణామ క్రమంగానే లోతుగానే విశ్లేషిస్తున్నారు. ఆ పరిణామ క్రమంలోనే సో వాళ్ళు దీనికి సంబంధించి అమౌంట్ అంటే కొంత అమౌంట్ కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి. సో ఇలాంటివి స్టేట్మెంట్లు సహ నిందితుల నుండి తీసుకున్న కారణంగానే ఈ యొక్క విచారణ అయితే ముందుకు వెళ్తుంది సిబిఐ. సో ఆ కారణంగానే వాళ్ళు చెప్తున్నమాట. సో వీళ్ళు వెర్షన్ వైసీపీ నేతల వెర్షన్ మాత్రం ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేతలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, సో ఇవన్నీ మాపై కుట్రపూరితంగా చేస్తున్నారని అంటారు. కానీ సో సిబిఐ కూడా ఒక వక్రీకరణ కీలక అంశాలు మర్చిపోయి వక్రీకరణంగా వెళ్తున్నాయి తప్పించి నిజాలు కూడా తీయట్లేదని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు మాత్రం సైంటిఫిక్ ఆధారాలు మాత్రం చూపిస్తున్న పరిస్థితి సిబిఐ వారు. సో ఆ కారణంగానే వీళ్ళు ఇంకా మరింత లోతుగా విశ్లేషించి మరింత లోతుగా విచారణ చేపడితేనే సో ఏదైనా సాధ్యమైంది. గతంలో 4 సార్లు చూసుకుంటే కూడా ఇక 4 సార్లు ఆ విషయంలో భాగం కూడా అవినాష్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా పూర్తి కూడా మాకు సహకరించలేదు. సో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించే విధంగా అంతకుముందు కూడా వేసిన ప్రశ్నలకు కూడా చాలా ప్రశ్నలు కూడా జవాబు రాని కారణంగా సో ఈసారి అయితే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, సో తర్వాత 160 కింద మళ్ళీ వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, సో ఈ పరిణామం మనం చూసినట్లయితే సో దీన్ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటనే దీనికి ఒక కంక్లూజన్ వచ్చే. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.